హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా ఇంట్లో ఉన్న 2 కప్పుల పెరుగుతోని ఇలాంటి పెరుగుతోని కేక్ని రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఇలా 2 కప్పులు పెరుగుని తీసుకొని ఇలా చక్కగా కేక్ రెడీ చేసుకున్నారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. వెంటనే చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. క్విక్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, ఇలా 2 కప్పులు పెరుగుని తీసుకున్నానండి. థిక్ కర్డ్ని తీసుకుంటేనే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ థిక్ కర్డ్లో కూడా ఇంకా వాటర్ అనేది ఉంటుందండి. ఆ వాటర్ అంతా రిమూవ్ చేసుకునే ప్రాసెస్ని ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ పెరుగుతో పాటు ఈరోజు నేను కండెన్స్ మిల్క్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఇంట్లో కండెన్స్ మిల్క్ లేని వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తాను, చూసేయండి. ముందైతే ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. పెద్ద మిక్సింగ్ బౌల్ అంటే ఇలా ఒక స్ట్రెయినర్ పెడితే కిందన వాటర్ వచ్చినా కూడా టచ్ అవ్వకుండా లోతుగా ఉండే గిన్నెని తీసుకోండి. తీసుకొని ఇంట్లో ఉన్న ఒక నాప్కిన్నో కర్చీఫ్నో ఇలా వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా పెరుగంతా వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఫోల్డ్ చేశానో. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఏదైనా బరువుగా ఉన్నది పెట్టేసుకోండి. కండెన్స్ మిల్క్ బాటిల్ని కూడా దీనిపైన పెట్టేస్తున్నానండి. చక్కగా దీనిలాగా ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. దీంట్లోంచి వాటర్ మొత్తం అంతా కిందకు వచ్చేస్తుంది. చూసారు కదా, మనం ముందు పెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. చక్కగా వాటర్ అంతా వేరే ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. చేసేసి సేమ్ బౌల్లోని ఈ వాటర్ తీసేసిన పెరుగుంది కదండి, దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈసారి దీన్ని ఒక 2 మినిట్స్ పాటు విస్కర్తోని బాగా కలిపేసుకోవాలండి. మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ పాటు కంటిన్యూస్గా ఈ పెరుగుని బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత నేను ఈరోజు అమూల్ కండెన్స్ మిల్క్ని యూజ్ చేస్తున్నానండి. ఒక 200 గ్రామ్స్ వరకు కండెన్స్ మిల్క్ని దీంట్లో వేసేసుకోవాలి. 2 కప్పుల పెరుగుకి 1 కప్పు వరకు కండెన్స్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని 1 కప్పు వరకు కండెన్స్ మిల్క్ని వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు విష్ చేసుకోండి. కండెన్స్ మిల్క్ అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కదండి. చక్కగా మన ఇంట్లో ఉన్న పాలు పంచదారతోనే ఎలా తయారు చేసుకోవాలో వీడియోని ఆల్రెడీ చేసి మన ఛానల్లో పోస్ట్ చేశానండి. పైన లింక్ని ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా చూసేయండి. ఇలా మొత్తం అంతా ఒక దగ్గరికి చేసుకొని కేక్ టిన్ని ఆల్రెడీ నేను నెయ్యితో గ్రీస్ చేసి బటర్ పేపర్ని ప్లేస్ చేశానండి. దాంట్లోకి ఈ మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకొని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక 3 to 4 టైమ్స్ బాగా ట్యాప్ చేసుకుని లెవెల్ చేసేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా చేసుకొని 5 to 6 టైమ్స్ ట్యాప్ చేసుకొని దీన్ని మొత్తం అంతా లెవెల్ చేసుకోవాలండి. టాప్ లేయర్ అనేది ఫ్లాట్గా ఉంటేనే మన కేక్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇది ఒక బెంగాలీ స్వీట్ నుంచి చూసి నేను చేస్తున్నాను. బెంగాలీస్ ఫేవరెట్ రెసిపీ అండి ఇది. స్వీట్ తినాలనుకున్నప్పుడు వెంటనే చేసుకోవచ్చు. బెంగాలీస్ అంటేనే స్వీట్ లవర్స్ కదా, సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకొని నేను చూపిస్తున్నట్టుగా స్ట్రీమ్ చేసుకోండి. స్ట్రీమింగ్ కోసమని నేను ఇలా ఒక కన్నాల గిన్నెని పెట్టుకొని దానిపైన మనం ప్లేస్ చేసుకుందాం. ముందు దీన్ని అయితే ఒక 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, దీన్ని సిల్వర్ ఫాయిల్తోనే మాత్రమే క్లోజ్ చేసుకోవాలి. సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసుకోవడం వల్ల స్టీమింగ్ అనేది పర్ఫెక్ట్గా వెళ్తుంది. వాటర్ కూడా లోపలికి అస్సలు వెళ్ళదండి. ఎక్సెస్ అంతా రిమూవ్ చేసుకొని ఆల్రెడీ రెడీ చేసుకున్న ప్యాన్లోకి దీన్ని కేర్ఫుల్గా ప్లేస్ చేసేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకొని మాత్రమే కుక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలా ఒక 5 to 10 మినిట్స్ వదిలేసి ఇలా నేను మూత ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నానండి. టూత్ పిక్ని పెట్టి కూడా చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఎంత ప్లెయిన్గా వచ్చేసిందో. పర్ఫెక్ట్గా కుక్ అయ్యి రెడీ అయిపోయిందండి. పూర్తిగా చల్లారేంత వరకు అలా పక్కన ఉంచేసి అప్పుడు మాత్రమే దీన్ని నట్స్తోని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా తిన్నా కూడా బాగుంటుంది. ఇలా అన్ని ఎడ్జెస్ని కేర్ఫుల్గా నైఫ్తోని స్క్రాప్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
చూసారు కదా, ఈసారి దీనిపైన ఉన్న బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసుకోండి. బటర్ పేపర్ వేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా ఈజీగా తీసేయచ్చు అని చెప్పి నేను బటర్ పేపర్ని వేసుకున్నానండి. చూసారు కదా, 2 కప్పుల పెరుగుతోని చక్కని కేక్ అనేది రెడీ అయిపోయింది. మీ ఇంట్లో ఉన్న నట్స్తోనే గార్నిష్ చేసేసుకోండి. ఇలా ఏదైనా చిన్న చిన్న పార్టీస్లో కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆఫ్టర్ ఫుడ్ సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మైదా యూజ్ చేయకుండా ఏదైనా కేక్ చేసుకోవాలి ఇంట్లో అనుకున్నప్పుడు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మా ఇంట్లో అందరికీ కూడా నచ్చిందండి. ఇంట్లో ఉన్న చక్కగా 2 కప్పులు పెరుగు, పాలు, పంచదార ఉంటే ఇలాంటి కేక్ని రెడీ చేసుకోవచ్చు. చక్కగా ఈ స్టీమ్డ్ యోగర్ట్ని ఎలా చేసుకోవాలో చూసాం కాబట్టి మీరు కూడా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. టేస్ట్ చేసి కూడా చూపిస్తానండి, చూసేయండి ఎలా వచ్చిందో. కేక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, కొంచెం జున్ను టేస్ట్లా కూడా అనిపించిందండి. నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువ జున్ను తినరు కాబట్టి మనకైతే ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్.